వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో అండ్ వాస్తు వేదిక నిపుణులు, దేవి ఉపాసకురాలు శ్రీమతి జయప్రద సిస్లా గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఈ సెప్టెంబర్ మాసం తెలుసుకునే ముందు గ్రహాల అసలు స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయో ముందుగా ఒక చిన్న అవగాహన. తప్పకుండా నాన్న. వర్ష గ్రహాలు అంటారు వీళ్ళని. వీళ్ళు ఖచ్చితంగా మనం ఎప్పుడు చెప్పుకున్నట్టే రాహు వచ్చి మీనరాశిలో ఉన్నాడు, గురువు వచ్చి వృషభ రాశిలో ఉన్నాడు, తర్వాత కేతు వచ్చేసి కన్యా రాశిలో ఉన్నారు, శని భగవానుడు వక్రించి కుంభరాశిలో ఉన్నాడు. ఆయన వక్రించి ఉన్నాడు కానీ కుంభరాశిలో ఉన్నాడు కనుక ఆ ఎనర్జీస్ పనిచేస్తాయి. సో ఈ గ్రహాలు ఉండడం వల్ల ఏంటి అంటే మెయిన్ పెద్ద పెద్ద గ్రహాలు ఇవన్నీ. ఈ ఏ జాతకంలో అయినా ఈ గ్రహాలు కంపల్సరీగా ఏదో అంతర్దశలో మహాదశలో నడుస్తూనే ఉంటాయి. సో మన పర్సనల్ జాతకంలో వీళ్ళు ఏ దశలు నడుస్తున్నాయి దాని ప్రభావం పనిచేస్తుంది. సో ఈ మాస ఫలితాల్లోకి వచ్చినప్పటికీ ఏమంటే మారేది ఎవరెవరు అంటే కుజుడు, రవి, బుధుడు, శుక్రుడు, ఈ 4 గ్రహాలు. వీటిలో వచ్చిన ఫలితాలకి ఈ మన నడిచే దశలో మ్యాచ్ అయ్యేలా చూసుకోవాలి ఎప్పుడు కూడా. సో ఇది గోచార ఫలితాలు అంటే మన జాతకానికి ఈ గోచార ఫలితాల్లో కొంచెం లాభంగా యాడ్ అయింది అనుకోండి, సో మన జాతకంలో బాగుంది, ఈ గోచర ఫలితంలో మనకి యాడ్ అయింది అనుకోండి 100% రిజల్ట్ ఉంటుంది. సో మన జాతకం అస్సలు బాగాలేదు, గోచర ఫలితాల్లో 10% మనకు మ్యాచ్ అయింది, కొంచెం రిలీఫ్ వస్తుంది, ఊపిరి అందుతుంది అంట మనుషులకి. అసలు గాలే లేదు, ఊపిరి అందట్లేదు, దానికి గట్టిగా బిగించేస్తుంది లైఫ్ని. సో కొంచెం ఊపిరి అమ్మయ్య ఇక్కడి నుంచి దారి కనిపిస్తుంది, ఒక గోల్ ఉంది అనే నమ్మకాన్ని తెప్పించడానికి ఈ గ్రహాలు అనేది మాస ఫలితాలను చూసుకుంటూ ఉంటాం. సో మన పర్సనల్ జాతకంలో ఎప్పుడు కొన్నా పర్సనల్ జాతకం ఎలా ఉంది, గ్రహాలు ఎలా ఉన్నాయి, మనకి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి అనేది ఎప్పుడు కొన్నా జాతకమే చూసుకోవాలి. జాతకం తెలియని వాళ్ళకి పేరుతో రాస్తూ అనుకునే వాళ్ళు ఈ రాశిని ఫాలో అవడం వల్ల ఏంటంటే మనం చెప్పే పరిహారాలు, మనం చెప్పే రెమెడీస్ వీళ్ళు ఫాలో అవడం ఈ నెలంతా సేఫ్ జోన్లో. దీనివల్ల కంప్లీట్గా చేంజెస్ అయిపోతాయని కాదు, కంప్లీట్గా మన లైఫ్ అమ్మ ఖచ్చితంగా నెగిటివ్ అయిపోతుందా అనేది కాదు. గోచార ఫలితాలు అనేవి 30 నుంచి 40% వరకు తీసుకునే అవకాశం ఉంటుందా? నేనైతే 10% చెప్తాను అన్న. 10% చాలా ఎనర్జీస్ వస్తాయి. ఎందుకంటే 30% అనేది మన జాతకంలోని, జన్మ జాతకంలోని. ఎందుకంటే మన జాతకంలో దశలు ఒక దశ యోగిస్తుంటే అంత దశ యోగించకపోవచ్చు. గురు మహాదశ చాలా మందికి యోగిస్తుంది అనుకోవచ్చు, దాంట్లో అంతర్దశ శని భగవాన్ వచ్చింది అనుకో యోగించవచ్చు, బుధుడు వచ్చాడు అనుకో యోగించట్లేదు, కేతు యోగించట్లేదు, రాహు యోగించడు. సో ఈ దశ నడుస్తుంది కదా, అప్పుడు దీనికి గోచార ఫలితాల్లో ఇప్పుడు రాహు 12 ఇంట్లో ఉన్నారు. సో వాళ్ళ జాతకంలో రాహు ఎక్కడున్నాడు, ఈ 12 ఇంట్లో రాహు వాళ్ళ జాతకంలో ఉండే రాహు కొంచెం ఎనర్జీస్ పాజిటివ్ అంటే వాళ్ళ ద్వితీయంలో ఉన్నాడు. శుక్ర మహాదశ నాకున్నది నేను 20 సంవత్సరాలు నేను ఏలేస్తాను, నాకు చాలా బాగుంటుంది అని అనుకోవడానికి లేదు. ఆ శుక్ర మహాదశ మనకి యోగించాలి, ఆ శుక్ర మహాదశలోని అంతర్దశలు కూడా యోగించాలి ఖచ్చితంగా. అసలు మెయిన్ శుక్రుడు ఎక్కడ ఉన్నాడో చూసుకోవాలి. అమ్మా, మరి ఇప్పుడు ఈ సెప్టెంబర్ మాసం కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది? మీరు చెప్పినటువంటి ఈ గ్రహాల స్థితిగతులను బట్టి ఏ గ్రహాలు ఈ కర్కాటక రాశి వారికి సపోర్టింగ్ గా ఉన్నాయి, ఎలా అంటే ఎవరెవరికి బాగుండే అవకాశం ఉంది, ఏ వృత్తుల్లో ఉండే వాళ్ళకి బాగుండే అవకాశం? తప్పకుండా కర్కాటక రాశి వాళ్ళకి జనరల్ గా ఏంటంటే వాళ్ళ మనస్తత్వమే కొంచెం డిఫరెంట్ గా ఉంటారు, వాళ్ళు ఆలోచన విధానం డిఫరెంట్ ఉంటాయి. సో గ్రహాలు యోగించినా యోగించిపోయినా వాళ్ళకి ఒక మైండ్ సెట్ తో వెళ్ళిపోతుంటారు లైఫ్ ని. మాది ఇంతే లైఫ్, ఇంతే జీవితం. కొంతమంది ఏంటంటే మా లైఫ్ ఇంతే, ఇంతే శాలరీ, ఈ శాలరీతో మేము లైఫ్ రన్ చేసుకోవాలనుకుంటారు. కొంతమంది చిన్న జీవితం చింతలేని జీవితం వెళ్ళిపోతూ ఉంటారు. అలా 100% వాళ్ళు అంటే ఒక జోన్ గీసుకుని ఆ జోన్ లో ఉంటారు, వాళ్ళు ఆ జోన్ నుంచి బయటకు రారు జనరల్ గా. కాకపోతే ఈ కర్కాటక రాశి గోచారంలో ఈసారి ఫలితాలు ఎలా ఉన్నాయంటే వీళ్ళకి స్నేహితులతో ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. మిగతా అన్ని విషయాల్లో బాగున్నాయి, ప్రతిదీ అనుకూలంగానే ఉంది. కొన్ని విషయాల్లో అన్ని రంగాల్లో వాళ్ళకున్న వ్యాపార వృత్యా చాలా లాభాలు బాగానే ఉన్నాయి, ఖర్చులు అధికంగా ఉన్నాయి. ఎందుకంటే 12th house లో కుజుడు వీళ్ళకి. సో అనేది డబ్బులు అనేది వస్తాయి, అలా ఖర్చు అయిపోతాయి, లెక్క తెలియకుండానే ఖర్చు అవ్వడం అనేది ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసంలో ఎక్కువగా జరుగుతాయి. 12th house ఎప్పుడైతే కుజుడు ఉన్నాడో వ్యయ స్థానంలో కుజుడు అంటే ఖర్చులు అనేది ఆటోమేటిక్ గా పెట్టించేస్తుంటాడు. సింపుల్ చెప్పాలంటే ఒక షాప్కి వెళ్ళి ఒక చిన్న ఫ్రిడ్జ్ కొందామని వెళ్ళారు అనుకో, డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కొంటారు వాళ్ళు. సో అంటే ఆటోమేటిక్ గా ఇక్కడ ఐటమ్ చిన్నది తీసుకుందాం అనుకుని వెళ్ళిన వాళ్ళు పెద్ద వస్తువుకి వెళ్ళడము, అప్పు చేయడము, దానికి తీసుకోవడం రెండు జరుగుతాయి. సో ఇక్కడ డబ్బు పెరగడమే కాకుండా అప్పు చేయడం కూడా పెరుగుతుంది. సో ఈ కాంబినేషన్స్ అనేది వీళ్ళ కర్కాటక రాశి వాళ్ళకున్న ఈ కుజుడు ఒక అంటే 11th house లో గురువు ఉన్నాడు కదా, సో కొంచెం బేసిక్ గా ఉండొచ్చు అని అనుకుంటారు కదా. 11th house లో గురువు ఉండడం అనేది ఒక సుఖంగా అనిపించినప్పటికీ కూడా ఇప్పుడు రిజల్ట్ మాస ఫలితాల్లో ఉండే గ్రహాలు వీళ్ళు తొందరగా ఈ మాసంలో అన్నమాట. చిన్నది కొందామని పెద్దది కొనడం, కొనడానికి వెళ్ళి ఖర్చు పెట్టుకోవడం, అసలు కొనకుండా వస్తువే కొనకుండా ఆ డబ్బులు దేనికైనా ఇన్వెస్ట్ చేద్దాం అని చెప్పి ఇన్వెస్ట్ చేసేయడం, ఇలా డబ్బులు అనేది అధికంగా ఖర్చులు అది కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం. కొంతమందికి డబ్బులు రావు, మొత్తం టైట్ అవుతుంది పొజిషను. కొంతమందికి వచ్చిన డబ్బులు వచ్చాయంటే నెలల ఖర్చు అయిపోతాయి. ఈ రెండు జరుగుతాయి. తర్వాత ఇంకా వీళ్ళకి మెయిన్ ఏంటంటే ఆర్థికంగా ఉండే ఇబ్బందులు ఎలాగైతే ఉన్నాయో అవి జనరల్ గా అవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఇంకా.
సో వాటి నుంచి ఇంకా రిలీఫ్ ఇంకా వీళ్ళకి అంత క్లారిటీగా రాలేదు, కొంచెం కొంచెం వస్తున్న రిలీఫ్. కొంతమంది ఏంటంటే ఈ రాశిలో వాళ్ళకి ఈ మాసం కొంచెం అప్పు చేసారా కొన్ని వస్తువులు కొనాలి అనే ఉద్దేశంతో కొనడం, అది కొంచెం ఇబ్బంది పెడుతుంది. తర్వాత చదువుకునే విద్యార్థులకి విద్య బాగుంటుంది ఈ మాసం అంతా, వీళ్ళకి చదువు ప్రమాణంగా సాధించి ఆ ర్యాంకు పట్టుదలతో సాధిస్తారు అన్నమాట. సో ఉద్యోగాలు ఎప్పటి నుంచో రావట్లేదు అనుకునే వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఇది 12th house లో శుక్రుడు ఉండడం వల్ల అదొక లాభం వీళ్ళకి. వేరే స్థానంలో ఖర్చులు రావాలి, డబ్బు సంపాదించారు కదా, దానికి ఖచ్చితంగా జాబ్ అనేది వీళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకా ఎవరెవరికి బాగున్నాయంటే చాలా మంది ఎప్పటి నుంచో సినిమా అవకాశాలు రావట్లేదు అనుకున్న వాళ్ళకి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక అవకాశం వీళ్ళకి ఈ మాసంలో ఉంది. ఇంకా వివాహ విషయంలో వివాహాలు అయ్యే అవకాశం ఉంది 100%. మంచి శుభకార్యాలు, తర్వాత నూతన వస్తువులు కొనే అవకాశము, మంచి మంచి వస్తువులు. కొంతమందికి బంగారం ఇన్వెస్ట్ చేసి బంగారం కొంటుంటారు. సో కొంతమందికి డబ్బులు టైట్ ఉన్నప్పటికీ కొంతమందికి డబ్బు బాగానే ఉంటుంది. దానివల్ల ఏంటంటే వీళ్ళు గోల్డ్ కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంగారం ఎంత ధర పెరిగినా వీళ్ళు మాత్రం కొని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు దానికి. సరే కుజుడు ఎప్పుడైతే 12th house ఉన్నాడో వీళ్ళకి ఆటోమేటిక్గా ఆ ఆలోచన వచ్చేస్తుంది. తర్వాత శుక్రుడు కేతువు కలిసి ఉన్నారు కనుక ఆలోచన విధానం కూడా బ్రహ్మాండంగా తీసుకుందాం అంటే తీసేసుకుందాం అని వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటి వీళ్ళకి చేసుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ అంటే స్నేహితులతో మోసపోవడం, కానీ స్నేహితుల వల్లే వీళ్ళు ఇబ్బంది పడడం జరుగుతుంది ఈ మాసంలో. అంటే నమ్మిన స్నేహితులే ఏదో ఒక మోసం చేయడమో, లేకపోతే వాళ్ళు మోసపోవడం వల్ల వీళ్ళు కూడా వాళ్ళతో పాటు ఉండడం వల్ల మోసపోవడం జరుగుతుంది. నమ్మించి మోసపోవడం అంటారు కదా. స్నేహితులతో కలిసి వ్యాపారాలు గట్రా ఏమైనా చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాలే కాదు, స్నేహితులతో మామూలుగా షాపింగ్ వెళ్ళినప్పుడు కూడా ఆ ఇబ్బంది వస్తుంది. ఏదో మాట పట్టినప్పుడు వచ్చి ఇబ్బంది పడి మోసపోయే అవకాశం అక్కడ. అది సరే నేను ఇవ్వంటే నేను ఇవ్వని మాట్లాడతో దాంతో రిలేషన్స్ కట్టే అవకాశం కూడా ఉంది. మాక్సిమం ఏంటంటే బంధువులతో కానీ స్నేహితులతో కానీ ఎక్కువ మాట్లాడకుండా తక్కువ మాట్లాడడం మంచిది. అంతే, తక్కువగా మాట్లాడడం వల్ల వీళ్ళకి మనశ్శాంతి ఉంటుంది. లేకపోతే వాళ్ళు ఏదైనా వీళ్ళు అనొచ్చు, బాధ పెట్టచ్చు, ఎప్పుడు జరగట్లేదు అవ్వట్లేదు అని చెప్పేసి. సో అలాంటి విషయాలు కొంచెం అవాయిడ్ చేయడం, దూరంగా ఉండడం వల్ల అన్ని విధాలు బాగుంటుంది. మళ్ళీ తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం అనేది చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది ఈ మాసం అంతా, వీళ్ళకి బాగుంది. తర్వాత వివాహాల శుభకార్యాల్లో కూడా మంచి పాల్గొంటారు వీళ్ళు. సో శుభం పాళ్ళు ఎక్కువగానే ఉంది కానీ అధిక ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. ఖర్చులు ఎక్కువగా అలాగే ఉన్నాయి. స్నేహితులతోటి కొంచెం జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మరి 12th ఇంకా house ఎటువంటి పరిహారాలని పాటించుకోవాలి వీళ్ళు? ఖచ్చితంగానన్నా. సో వీళ్ళు పాటించవలసిన పరిహారం ఏంటంటే విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవడం చాలా ఉత్తమమైన ఫలితం ఈ మాసం అంతా వీళ్ళు. ఎందుకంటే ఎక్కువ ఆయన్ని ఆరాధించడము, ఆయన ప్రార్థన చేసుకోవడం వల్ల కొంచెం ఆధీనంలో ఉంటాయి ఏ విషయమైనా. కర్కాటక చంద్రుడు ఒక అనుగ్రహం కదా, చంద్రుడు రాశి కదా, అది మనసు సరిగ్గా నిలకడగా ఉండదు. ఒక నిమిషం ఇలాగా ఒక నిమిషం అలా మారిపోతూ ఉంటుంది. సో వాళ్ళకున్న మనస్తత్వాలకి స్టేబిలిటీ కావాలంటే విష్ణు సహస్రనామం పారాయణ చేయడం, అది వినడము, ఇంట్లో పెట్టడం అనేది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట వీళ్ళకి. ఈ మాసం అయితే ఖచ్చితంగా పొద్దున్న 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి విష్ణు సహస్రనామం పారాయణ చేస్తూ ఉంటే కూడా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అమ్మ, కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ మాసం ఎలాంటి ఫలితాలను ఇస్తుంది? ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.